నా పేరు టెమోజియన్. మీరు చూస్తూనే ఉన్నారు. ఆల్రెడీ నేను 2 రోజుల క్రితం అంటే సాటర్డే నా మీద నా భార్య హత్య ప్రయత్నం చేయడంతో నేను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఇప్పటి నుంచి అవుతున్నది కాదు, మ్యారేజ్ అయిన నుంచి అయిన ట్రబుల్స్ ఇవన్నీ. సో ఇప్పుడు నేను తను నా మీద హత్య ప్రయత్నం చేయడంతో నేను ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి న్యాయం కోసం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ చేయమని అడిగాను. వాళ్ళు అప్పుడు నాకు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు, కానీ ఎఫ్ఐఆర్ అయితే బుక్ చేయలేదు. ఏమన్నారంటే అమ్మాయి రావాలి, అమ్మాయి వచ్చాక అమ్మాయితో కూడా మాట్లాడాక అప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామని అన్నారు. ఈరోజు ఆ అమ్మాయి రావడం జరిగింది. ఇంకా నా మీద కూడా చాలా ఎలిగేషన్స్ చేస్తుంది. బట్ స్టిల్ ఐఎమ్ ఇన్నోసెంట్. సో విక్టిమ్ని నేను ఇక్కడ, అందుకనే నేను ఇంత ధైర్యంగా పోరాడుతున్నాను. ఇప్పుడు తన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి నన్ను ఫ్రెష్గా కంప్లైంట్ ఇవ్వమన్నారు. సో అది ఇప్పుడు నేను జరిగింది ఏంటి అంటే, తను నా మీద చాకుతో అటాక్ చేసి నా కీస్ అవి అన్నీ తీసుకుని నన్ను ఇంట్లోంచి లాక్అవుట్ చేసేసి తను కాలేజ్కి వెళ్ళిపోయింది. సో మరి నా దగ్గర ఒక కార్ లేదు, ఒక బైక్ లేదు, అట్లీస్ట్ నా దగ్గర నా బిలాంగింగ్స్ కూడా ఏమీ లేవు. నా దగ్గర ఉన్నదల్లా నా పర్స్, నా మొబైల్ మాత్రమే ఉన్నాయి, ఇంకేమీ లేవు. సో ఇప్పుడు నేను ఇలాంటి సిచ్యుయేషన్లో, దిక్కుతోచిన సిచ్యుయేషన్లో ఇంకా చెప్పాలంటే నేను చాలా సఫర్ అయ్యాను. కాబట్టి ఇంత ఓపెన్ అప్ అవ్వాల్సి వచ్చింది ఇంతమంది ముందు. సో ప్లీజ్ కైండ్లీ డూ ద నీడ్. అంటే హత్య ప్రయత్నం వరకు అసలు ఎందుకు వచ్చింది ఎంతవరకు? ఇవి చాలా రీజన్స్ ఉన్నాయండి. స్టార్టింగ్లో తనేదో నా మనీ కావాలని, లేదంటే ఆస్తుల గురించి గొడవలు అయ్యి అవన్నీ. ఆ తర్వాత ఏమో నా మీద అనుమానం. ఇప్పుడేమో ఇంకా నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, ఇవన్నీ భరించలేక పోలీస్ కంప్లైంట్ ఇచ్చానని ఇది మైండ్లో పెట్టుకుని. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 7 years. 7 years. మీ ప్రొఫెషన్ ఏంటి? నేను అసిస్టెంట్ ప్రొఫెసర్. ఎక్కడ? మల్లారెడ్డి కాలేజ్, MRC. మీ వైఫ్? గౌతమి, లక్ష్మీ గౌతమి. తను మల్లారెడ్డి యూనివర్సిటీలో తను ల్యాబ్ ఇన్ఛార్జ్. నా పేరు గౌతమి. నా పేరు వాసంశెట్టి గౌతమి. నా హస్బెండ్ నా మీద ఎలిగేషన్స్ చేసినవన్నీ ఫాల్స్ అని నేను నిరూపించుకోగలను. నేను ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాను. సో కేసు నడుస్తుంది. త్వరలోనే నిజాలు మీకు తెలిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాలు ఏంటో తెలుసుకుని రాయండి పేపర్స్లో. అర్థమైందా? మీ ఇష్టం వచ్చినట్టు అమ్మాయిని ఫేస్ అట్లా ఎలా ఇస్తారు? ఆలోచించరా? అందరు నిజాలు ఉన్నాయి. ఒక అబ్బాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, ఓకే. అందరు నిజం ముందు అబద్ధం ముందు ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి కదా. నిజమేంటో మీరు చెప్పండి మేడం. నిజం అంటే ఆ రోజు నేను లేనండి. ఆ రోజు నేను మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉన్నా. మీకు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి, నో ప్రాబ్లం. నేను తమ్ము కూడా వేస్తా. ఈవినింగ్ అవుట్ ఉంటే అక్కడ సీసీ కెమెరాస్ ఉంటే అన్నీ ఉంటాయి. ఆయన కంప్లైంట్ ఇచ్చింది ఏంటంటే 8 o'clockకి నేను ఇంటర్వ్యూ చేశానని చెప్పారు. నా దగ్గర ప్రూఫ్ ఉంది. అప్పటికి మేము నార్మల్ డిస్కషన్స్ మాత్రమే చేశాం, దాడి లాంటివి ఏమీ చేయలేదు. నేను జస్ట్ కీస్ మాత్రం తీసుకొచ్చాను అంతే. అంతకు మించి నేను ఏం ఆర్గ్యూ చేయలేదు, ఏమీ చేయలేదు. మనీ ఇవ్వనన్నారు ట్రావెలింగ్కి. సో నేను వచ్చేసాను. అదంతా ఫేక్ అండి, అదంతా అబద్ధం. అదంతా ఆయన చేసుకున్నారు. అది 100% ఆయన చేసుకున్నాడు. 100% చెప్తున్నా, నేను అది చేయలేదు ఫర్ ష్యూర్. అది నేను చేశానంటే నిరూపించుకోమని. అంటే వాళ్ళ కొడుకుని కూడా మీరు దూరం చేస్తున్నారని? కొడుకుని దూరం చేస్తున్నానని నేను అంటున్నారా? ఓకే, అది నేను ఉన్న ప్రూఫ్స్ నేను చెప్తాను. మీకు తప్పకుండా నేను అన్ని ప్రూఫ్స్ ఇస్తాను. ఎందుకంటే నేను చాలాసార్లు మా హస్బెండ్కి చెప్పాను, ఎందుకు దూరం పెడతారు, కలపరా మీ అమ్మ వాళ్ళకి. నేను ఎందుకు, నా మీద కోపం ఉంటే నన్ను దూరం పెట్టండి, నా బిడ్డను ఎందుకు దూరం పెడుతున్నారు, ఇవన్నీ నేను అడిగాను. అని ఏమన్నారంటే వాళ్ళకి కలవడానికి ఇష్టం లేదు అని. సో అది నా ఫాల్ట్ కాదు, అది వాళ్ళ ఫాల్ట్. ఇంకోటి ఏంటంటే, నాకు తెలియకుండా మా బాబుని తీసుకెళ్లి వాళ్ళ పేరెంట్స్కి చూపించారు. దాని దగ్గర నాది మీ బాబు ఒక్కలే కదా, అతని బాబు అదే మా బాబు అంటున్నా. అందుకే మా బాబుని నాకు తెలియకుండా చూపించారు. వాళ్ళ అత్తగారికి, మా అత్తగారికి, మా మామ గారికి. మీకు తెలియాలి మేడం వాళ్ళ బాబు చూపించాలి, మీ బాబు చూపించాలి. అదే అంటే వాళ్ళ సొంత నాన్నమే కదా, చూడొచ్చు కదా. చూడొచ్చండి, ప్రాబ్లం లేదు. కానీ స్కూల్ టైమింగ్స్ లో తీసుకెళ్ళకూడదు కదా. నన్ను అంటారు మీ స్కూల్ ఎందుకు పంపించట్లేదు, అది చిన్న అబ్బాయి యూకేజీ కదా. కరెక్టే అండి. నన్ను ఇప్పుడు నేను ఏమైనా సపోజ్ వాడికి హెల్త్ ఇష్యూ వచ్చి నేను మానిపించాను అనుకోండి, స్కూల్ పంపించట్లేదు, 20,000 కట్టాను, 30,000 కట్టాను, ఎందుకు పంపించట్లేదు అంటే హెల్త్ ఇష్యూ వచ్చింది. అలాంటిది పని కట్టుకున్న పేరెంట్స్ తీసుకెళ్ళడానికి ఆ రోజు స్కూల్ మానిపించేసి తీసుకెళ్ళాను.